ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఒక వృద్ధ నావికుడు సముద్ర ప్రయాణంలో పదే పదే తప్పిపోతూ ఉన్నప్పుడు అతని స్నేహితులు అతనికి ఒక దిక్సూచినిచ్చారు. దానిని ఉపయోగించి నువ్వు గమ్యానికి చేరవచ్చని చెప్పారు. తర్వాతసారి కూడా అతడు అదే రీతిగా నావలో వెళుతున్నప్పుడు దిక్సూచిని తీసుకుని వెళ్ళాడు. అయినప్పటికీ కూడా తప్పిపోయాడు. అతని స్నేహితులు మరలా అతన్ని వెతికి రక్షించిన తర్వాత, నీకు దిక్సూచిని ఇచ్చాం కదా, దాన్ని ఎందుకు ఉపయోగించలేదు అని అడిగారట. అప్పుడు ఆ నావికుడు అన్నాడంట, మీరు ఇచ్చినటువంటి దిక్సూచి నేను అనుకున్న వైపు నాకు కాక అది ఎప్పుడూ కూడా నార్త్ వైపుకే చూపిస్తుందని చెప్పాడట. 32వ కీర్తన 8వ చరణంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటూ ఉన్నాడు. దేవుడు మనుషులతో చెప్పినటువంటి ఈ మాటలు చూస్తూ ఉంటాం. కానీ అనేక మార్లు ఆ వృద్ధ నావికుని వలె మనము కూడా మన ఆలోచనలకు అనుగుణంగా ప్రతిదాన్ని తిప్పటానికి ప్రయత్నం చేసి అన్ని విషయాల్లోనూ కూడా ఓడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. మన సొంత ఆలోచనలకు అనుగుణంగా దేవుని మార్గం ఉండాలని, దేవుని ఆలోచనలు మార్చాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది చాలా మూర్ఖత్వం. అందుచేత మన మార్గాలలో మేలును, క్షేమాన్ని, భద్రతను ఈ రీతిగా చేసి కోల్పోతాం. గమ్యాన్ని ఎప్పటికీ కూడా చేరలేం. కాబట్టి దేవుని నడిపింపు నీకు అనుకూలమైనటువంటి దిశ కాకుండా అది గమ్యానికి చేర్చేటటువంటిది అని నమ్మి ముందుకు సాగు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.